హలో ఫ్రెండ్స్, నమస్కారం. నేను ఇప్పుడు త్రయంబకేశ్వర్ ఆలయాన్ని సందర్శించుకోవటానికి వచ్చానండి. ఇక్కడ చూడండి, ఇది త్రయంబకేశ్వర్ ఆలయం యొక్క వీధి. స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే ముందు మనము స్నానం చేసుకోవాలండి. ఇటువంటి 3 వీధులు ఉన్నాయండి ఆలయాన్ని చేరుకోవటానికి. మనము ఇక్కడ స్నానమాడి దర్శనానికి వెళ్ళటము శుభ పరిణామమని భక్తులు చాలామంది ఇక్కడ స్నానమాడి దర్శనానికి వెళుతూ ఉంటారండి. ఈ కొలనులో స్నానం చేసి దర్శనానికి వెళితే శుభ పరిణామమని భక్తుల నమ్మకము. ఈ కొలను వచ్చేసి ఆలయానికి ఎడమ వైపున 1/2 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఒక 2-3 నిమిషములలో మనము నడిచి వెళ్ళి రావచ్చు. నేను అర్లీ మార్నింగ్ వచ్చానండి. ఇక్కడ కొంచెము వర్ష సూచనలు కూడా ఉన్నాయి, అందుకని భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఇది ఆలయం యొక్క ముఖద్వారం అండి. అయితే ప్రవేశం మాత్రం ఇక్కడి నుంచి లేదండి, భక్తులకు ఎగ్జిట్ మాత్రమే ఇక్కడ ఉంది. ఇది చూడండి, 200 రూపాయల దర్శన ద్వారం అండి. ఇది ఫ్రీ దర్శనానికి దారి. ఈ పక్కనే కుడివైపున ఉంది చూడండి. ప్రతి మనిషికి 200 రూపాయలండి. ఆయన వస్తున్నారు, అది దారి. ప్రతి మనిషికి 200 రూపాయల టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళవచ్చు. ఇక్కడ షాపింగ్స్ అయితే ప్రతి వీధిలోనూ పెద్ద పెద్ద షాపింగ్స్ ఉన్నాయండి. ఇది క్యూ లైన్ అండి. భక్తులు ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు ఈ క్యూ లైన్ను ఉపయోగిస్తారు. ఇప్పుడైతే అర్లీ మార్నింగ్ అండి, 7 గంటల సమయము. వర్ష సూచన ఉంది, కాస్త వర్షం పడి వెళ్ళింది కాబట్టి ఈ సమయానికే భక్తులు కాస్త తక్కువగా ఉన్నారండి. ఇది చూడండి, ఆలయంలో యొక్క పూజా కార్యక్రమాలు ఇవి. టీవీల ద్వారా మనము వీక్షించవచ్చు. బయట కూడా ఉన్నాయి ఇవి, ఇటువంటి టీవీలు. ఇది భక్తుల క్యూ లైన్ అండి. మొదట్లో అయితే కొంచెం ఖాళీగా ఉన్నారు, కానీ ఇక్కడి నుండి పూర్తిగా భక్తుల రద్దీ ఉందండి. ఈ క్యూ లైన్ కూడా దాదాపు 1 కిలోమీటర్ ఉందండి ఇక్కడ కూడాను. ఈ ఆలయంలో కూడా భక్తులు చాలా రద్దీగా ఉంటారండి. ఈ ఆలయానికి చుట్టుపక్కల 3 రహదారులు ఉన్నాయండి ఆలయం చేరుకోవటానికి. ఇది 200 రూపాయల టికెట్ దర్శనం ద్వారం అండి. ఇది ఇక్కడ ఫ్రీ దర్శనానికి భక్తులు వస్తున్నారు కదా, ఇక్కడ 200 రూపాయల దర్శన టికెట్లు కొన్నవారు ఇక్కడి నుండి కలిసి మరీ వెళతారండి దర్శనానికి. మనము ఆలయ పరిసరాలకు చేరుకున్నామండి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, అదే ఆలయము. అయితే మనకు గర్భగుడిలోనికి ప్రవేశం అయితే లేదండి. ఆలయంలోనికి మాత్రమే ఇది ఆలయము. ఇక్కడికి మాత్రమే మనకు అనుమతిస్తారు. బయటి నుండి ఒక అద్దంలో గర్భగుడి కనిపిస్తుందండి. అందులో లోపలికైతే మనకు ప్రవేశము కల్పించటం లేదు. ఇక్కడ ఏదో వీరు పూజలు హోమాలు చేస్తున్నారండి. దర్శనం తర్వాత బయటికి వచ్చానండి నేను. ఇది ఆలయం అండి, బయటి నుండి తీసిన వీడియో ఇది. ఇది ఆలయ గోపురం అండి, ఆలయము. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం అండి, త్రయంబకేశ్వర్ ఆలయము. సాయంత్రం వేళల్లో
ఫ్రీ దర్శనానికి వెళ్ళాలంటే కనీసం అంటే 3 గంటల సమయం పడుతుందంటండి. ఇప్పుడు నేను ఫ్రీ దర్శనానికి వచ్చాను. జనము భక్తులైతే తక్కువగానే ఉన్నారు, కానీ 1 గంట సమయం పట్టిందండి నాకు. వర్షం వచ్చింది, అర్లీ మార్నింగ్ చూడండి ఏ విధముగా భక్తులు ఉన్నారో. ఇక్కడ అంత రద్దీగా ఉంటారండి. కాకపోతే రాత్రి వేళల్లో ఇక్కడ బస చేయడానికి లేదండి, లాడ్జ్ తీసుకోవాల్సిందే మనము. ఉదయము 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతిస్తారండి. ఇదేను ఆలయము. ఇక్కడ క్యూ లైన్ చూడండి. మనము కూడా ఈ క్యూ లైన్ ద్వారానే వచ్చామండి. ఈ ఆలయానికి చుట్టూ యు ఆకారంలో కొండలు ఉన్నాయండి. 3 వైపులా కొండలు ఉన్నాయి చూడండి. క్యూ లైన్ ఇది. ఇక్కడ 200 రూపీస్ మరియు ఫ్రీ దర్శనం 2 కలిసి వస్తున్న భక్తులండి ఇక్కడ కలిసిపోతారు. ఇది ఆలయం అండి. చూడండి ఎంత సుందరంగా ఉందో. అర్లీ మార్నింగ్ 7 గంటలకు బయలుదేరానండి నేను. ఇప్పుడు సమయం 8:10 అయింది. ఇక్కడ వర్షం పడింది కాబట్టి భక్తుల రద్దీ కాస్త తక్కువగా అనిపిస్తుందండి. త్రయంబకేశ్వర్ ఆలయం అండి ఇది. ఇది ఆలయం యొక్క ముఖద్వారం అండి. మొదట చూశాను మనము. ఇక్కడ ఓన్లీ ఎగ్జిట్ అండి, లోనికి ప్రవేశం అయితే లేదు. ఈ ద్వారం నుండి బయటికి రావాల్సిందే. ఫ్రీ దర్శనానికి వెళ్ళాలంటే కనీసం అంటే 3 గంటల సమయం పడుతుందంటండి సాయంత్ర వేళల్లో. నేనైతే అర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి 1 గంటలోనే తిరుక్కొని వచ్చాను. ఇది చెప్పల్ స్టాండ్, షూ స్టాండ్. ఈ ఆలయం వచ్చేసి మహారాష్ట్రలోని షిరిడీ నుండి 100 కిలోమీటర్లు, ముంబైలోని కళ్యాణ్ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్ పట్టణానికి దగ్గరలో ఉన్న త్రయంబకేశ్వర్ ఆలయం అండి. ఇరువైపుల నుండి ట్రైన్స్ ఉన్నాయండి. కళ్యాణ్ నుండి అయితే రోజుకు 15-20 రైళ్ళు ఇక్కడికి ప్రయాణం చేస్తాయండి. ఇదే చూడండి ముఖద్వారం. శ్రీ త్రయంబకేశ్వర్ మందిర్. శ్రీ త్రయంబకేశ్వర్ మందిర్ అండి. పక్కన చూడండి కొండల్లో మంచు పరిగెడుతుందండి. కొండలో క్లైమేట్ అలా ఉంది. ఇది టీవీ అండి. ఇందులో మనము వీక్షించవచ్చు పూజా కార్యక్రమాలు. నిత్యము పూజా కార్యక్రమాలు జరుపుతుంటారండి. ఈ ఆలయం మహారాష్ట్రలోని షిరిడీ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడ పోలీసులు చూడండి, సెక్యూరిటీ పోలీసులు అయితే చాలా భద్రతగా ఉంటారు. అనునిత్యము ఆడ పోలీసులు మగ పోలీసులు పర్యవేక్షిస్తుంటారండి. ఆలయంలో పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్న భక్తులండి వీరు. రకరకాల పూజలు, హోమాలు, యాగాలు చేసుకుంటున్నారు. మనకు గర్భగుడిలో అయితే అనుమతి లేదండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎడమ వైపున, అదేనండి గర్భగుడి. ఇది నా యొక్క గది అండి. 800 రూపాయలండి. 12 గంటల సమయంలో చేరవచ్చు. 12 గంటల సమయంలో మనము ఎగ్జిట్ అవ్వవలసిందే. ఒకవేళ మనము రాత్రి 8 గంటలకు చేరినా సరే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఖాళీ చేయవలసినదేనండి. ఇక్కడి రూల్స్ అది. ఇది చూడండి వాష్రూమ్ అండి. ఇది చాలా శుభ్రంగా ఉంది.
షవర్, హ్యాండ్ వాష్, స్నానం చేసేదానికండి ఇది. లెట్రిన్ కూడా చాలా శుభ్రంగానే ఉందండి, చాలా బాగుంది. కేవలం 800 రూపాయలండి పర్ డే, ఒక రోజుకు. హ్యాంగర్ ఇది చూడండి, దాదాపు 20 అడుగుల జంపు, 15 అడుగుల వెడల్పు ఉంటుందండి. డబల్ బెడ్ అండి, డబల్ బెడ్రూమ్ ఇది. మిర్రర్ గ్లాస్ అండి అది. ఇరుపక్కల కిటికీలు ఉన్నాయి, మనకు ఇష్టమైతే ఓపెన్ చేసుకోవచ్చు. టీవీ చూడండి, ఆన్లో ఉందండి, ఆన్ చేసి చూశాను, రన్నింగ్లోనే ఉంది టీవీ. గర్భగుడిలో పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్న దృశ్యం అండి ఇది. మనకైతే లోనికి అనుమతి లేదు, కానీ టీవీల ద్వారా వీక్షించవచ్చు. మనము బయట నుంచి చూడవచ్చు, కానీ గర్భగుడిలో లోతుగా కిందికి ఉంటుందండి, సరిగా కనిపించదు. కాకపోతే ఇక్కడ పోలీసులను అడిగానండి, మనము వీడియో తీసుకోవచ్చా అంటే ఆలయం బయట వరకు తీసుకోండి, ఆలయంలో తీయవద్దన్నారు ఆయన. కాబట్టి నేను ఆలయంలో షూట్ చేయటం మానేశానండి, స్విచ్ ఆఫ్ చేశాను మొబైల్.